నమో గురుభ్యః. మనము మన భాగవతంలో ఇప్పుడు ఐదో స్కందంలో ఉన్నాము. ఋషభుల వారు మన నాభికి ఆయన భార్య మేరుదేవికి జన్మించి ఎందుకు జన్మించవలసి వచ్చింది అంటే, నాభి ప్రాపంచికమైన కోరికలతో ఉండి పుత్రుడు కావాలి అని ఆశించాడు. అందుకోసం ఏదో యజ్ఞంగా చేస్తూ యజ్ఞపురుషుణ్ణి ఆరాధిస్తే, అయితే ఆ ఆరాధిస్తూ ఉన్న సమయంలో, యజ్ఞం చేస్తూ ఉన్న సమయంలో ఋత్విక్కులకు కూడా చదువుతూ ఉన్న మంత్రాలకు అర్థాలు తెలియకుండా ఉన్నారు అని, వాళ్లకు కూడా ఉపదేశం చేయవలసి ఉంటుంది అని చూసుకుని, ఇటు కోరుకున్న నాభికి తన వంటి కొడుకు కావాలి అంటే, తన వంటి వాడు రెండోది లేదు మరి. అద్వితీయం కాబట్టి తనే పుత్రనామాసి అని మనకు వేదంలోని వాక్యం చెప్పినట్టు అదే అయి ఉన్నావు అని, అదే అయి వచ్చాడు. ఆ తర్వాత మంత్రాలకు పరమార్థం తెలియకుండా యజ్ఞాలు చేయించడం వరకు మాత్రమే ప్రయోగిస్తూ ఉన్న ఋత్విక్కులకు బ్రహ్మోపదేశం చెయ్యాలి అని కోరుకుని ఆయనే సంకల్పించి పుట్టి, అదే విధంగా ఆయన ఏ విధంగా జన్మ తీసుకున్న వాళ్ళు కర్మలు చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుందో అవన్నీ చేస్తూ కూడా తనెవరన్న విషయంలో నుంచి జారిపోకుండా, చివరికి ఒకానొక సమయంలో ఆయన అటు అటు అటనం చేస్తూ తిరుగుతూ వీళ్ళందరూ కూర్చుని ఒక చోట బ్రహ్మసభలో బ్రహ్మావర్త దేశంలో మాట్లాడుకుంటూ ఉండగా ఈయన వెళ్ళి వాళ్లకు ఉపదేశం చేశారు. అక్కడే తన కొడుకులు కూడా ఉన్నారు నూరుగురు. వాళ్లకు ఉపదేశం చేస్తున్న నెపంతో వాళ్ళను నిమిత్తంగా పెట్టుకుని ఋషులందరికీ బ్రహ్మోపదేశం చేస్తూ వచ్చారు. దీన్ని మనం 2 సార్లు చూసుకున్నాం ఇక్కడ. మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు పోతన భాగవతంలో చూసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాము. ఆ ఉపదేశం పూర్తయింది. అయితే అందులోని ఇంకొక అందమైన విషయము మళ్ళీ ఒకసారి చూసి అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ 21వ శ్లోకం దగ్గర నుంచి ఈ 5వ అధ్యాయంలో కొన్ని అందమైన విషయాలు చెప్పారు. ఆయన అన్నారు, భూతాల్లో అంటే జీవుల్లో, ప్రాణుల్లో వీరుద్భ్యః అంటే ఏదో చెట్లు మొదలైనవి. వాటికన్నా గూడా ఉత్తమాః గొప్పవి ఏవైతే సబోధ నిష్ఠాః జ్ఞాన నిష్ఠ కలిగి తెలివితేటలు కొంచెమైనా సరే ఎరుకతోటి ఉన్నాయో, తెలుసుకుంటూ ఉన్నాయో, విషయాలను గ్రహిస్తున్నాయో అటువంటి ఏవో జంతువులు గొప్పవి. అయితే జంతువుల కన్నా గూడా మనుష్యులు గొప్పవి. మనుష్యుల కన్నా గూడా ప్రమథలు గొప్పవి. ప్రమథల కన్నా గూడా గంధర్వ సిద్ధులు గొప్పవి. గంధర్వ సిద్ధుల కన్నా గూడా విభుత అనుగులు గొప్పవి. అంటే దేవతలను అనుసరించే అనుచరులు గొప్పవి. దేవతలను అనుసరించే ఈ అసువులతో రమించే వాటికన్నా గూడా దేవతలు గొప్పవి. దేవతల్లోకి గూడా దేవతల్లో ప్రధానుడు ఇంద్రుడు గొప్ప. ఇంద్రుడి కన్నా గూడా దక్షుడు మొదలైన ప్రజాపతులు, వాటికన్నా గూడా బ్రహ్మ యొక్క సుతులు, వాటిలోకి మళ్ళీ భవుడి కన్నా గూడా విరించి బ్రహ్మ. ఈ బ్రహ్మదేవుడు వరకు గూడా చెప్పిన తర్వాత ఈ 2 శ్లోకాల్లో ఇంకా రెండో శ్లోకంలో చివరి పాదంలో ఆయన ఏం చెప్పారంటే, ఎవరైతే ద్విజదేవ దేవః బ్రాహ్మడున్నాడో సహ వాడు మత్పరః, వాడు నా తత్పరతతో ఉండడం చేత వాడు అహం నేనే. ఇప్పుడు ఈ బ్రాహ్మలెవరున్నారో వాళ్లకు సమానమైన ఏ ప్రాణిని ఇంకొక దాన్ని నేను చూడలేదు. వాళ్ళను మించి ఇంక ఏ ప్రాణి లేదు. ఈ బ్రాహ్మలు ఏదైతే భోజనం చేస్తూ ఉంటే
అది నేనే హసనం చేస్తూ ఉన్నాను. అగ్నిహోత్రాదుల్లో ఇచ్చే హవిస్సులను గాదు. బ్రాహ్మలు భుజిస్తున్న దాన్ని నేననుభవిస్తూ ఉంటాను. ఎందుకు అంటే ఈ బ్రాహ్మలు ఎటువంటి వాళ్ళు, నాదేదైతే పురాతనమైన, ప్రకాశమయమైన, సత్వము, పరమము, పవిత్రము అయిన తనువును ధృతాహ ధరించి ఉన్నారో, నన్నే వాళ్ళు ధరించి ఉన్నారు కాబట్టి, వాళ్ళు నేను ఒక్కటే. పైగా వాళ్ళు శమము, దమము, సత్యము, అనుగ్రహము, తపస్సు, తితిక్ష, ఆత్మానుభవము ఇవన్నీ గూడా కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు నేను ఒకటే. వాళ్ళు ఇంకా అన్నింటికన్నా పరమము, అన్నింటికన్నా గొప్ప అని చెప్తూ ఉన్నారు. అని చెప్తూ ఇంకా ఏం చెప్పారంటే ఈ బ్రాహ్మలు ఎటువంటి వాళ్ళంటే, స్వర్గాపవర్గాన్ని కూడా ఇవ్వగలిగిన నా నుండి, స్వర్గాపవర్గాలకు కూడా అధిపతినై వాటికి పరంగా ఉన్న నా నుండి కూడా కించిత్ ఏ కొంచెము కూడా నా కోరుకోరు. వాళ్ళు నన్నే ఏది కోరుకోరు అంటే, ఇతరులను ఏమి కోరుకుంటారు? ఆ విధంగా నా భక్తి భాజులెవరై ఉన్నారో, నన్ను తగులుకుని నేనై ఉన్న వాళ్ళెవరున్నారో, అటువంటి వాళ్ళు అని వాళ్ళ గురించి చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఈయన ఇంతకీ చెప్తూ ఉన్న విషయమేమి అని ఆలోచన చేస్తే, ఈ భూతేషు వీరుభ్యః దగ్గర నుంచి విరించి వీర్యః వరకు ఒక మార్గాన్ని చెప్పి, సహ మత్పరః అహం అని చెప్తూ ఉన్న దగ్గర నుంచి అనుభవం వరకు, ఆత్మానుభవం వరకు ఒక మార్గాన్ని ఆయన 2 మార్గాలను చూపిస్తూ వచ్చారు. ఈ బ్రహ్మానుభవము ఎట్లా కలుగుతుంది? బ్రహ్మానుభవము ఎట్లా కలుగుతుంది అని ఆయన 2 విధాలుగా చూపిస్తూ వచ్చారు. ఈ బ్రహ్మానుభవం మళ్ళీ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి బ్రహ్మము అంటే పరబ్రహ్మము, ఆత్మ. ఆ ఆత్మానుభవమై ఉన్న అనుభవం ఇక్కడ 24వ శ్లోకంలో చూపించారు. ఇక్కడ 22లో విరించ వీర్యః అని బ్రహ్మదేవుడి గురించి చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ గూడా బ్రహ్మానుభవము. బ్రహ్మలోకం దాకా వెళ్ళినప్పుడు మనకు కలిగే ఆనందం ఏదున్నదో ఆ బ్రహ్మానందము. ఈ విషయాలు మనకు వేదంలో మనకి తైత్రీయోపనిషత్తులో కూడా ఉన్నాయి. మనము తైత్రీయోపనిషత్తు చదువుకుంటూ ఉన్న సమయంలో ఆనంద మీమాంస చేస్తూ ఉన్నప్పుడు ఆనంద వల్లిలో 8దో అనువాకలో మన గురువుగారు మనకు నేర్పిస్తూ ఉన్నది నేర్చుకుంటూ వచ్చాము. మన ఉపనిషత్ ఋషి మనకేం నేర్పించారు? ఒకానొక యువకుడున్నాడనుకో నీకు ఆనందం అంటే ఏంటో చూపిస్తాను. ఆనందం అంటే ఏంటో దాని మీమాంస చేయవలసి ఉంది. అర్థం చేసుకో నువ్వు అని చెప్తూ, ఒక యువకుడున్నాడనుకో, ఒక మంచివాడు, చదువుకున్నవాడు, ఆశలతో ఉన్నాడు, దృఢంగా, బలంగా ఉన్నాడు. మొత్తం భూమంతా వాడిదే, మొత్తం ధనమంతా వాడిదే, పూర్ణంగా ఉన్నాడు. ఆ రకంగా ఉన్నవాడు ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడు? దాని పేరు ఒక మానుషానందము అని మొదలుపెట్టారు. ఇక్కడ అట్లానే మన ఋషభుల వారు చెప్తూ ఉన్న చోట, ఇక్కడ ఋషభుల వారు చెప్పారు. మళ్ళీ అక్కడ మూడో అధ్యాయంలో, మూడో స్కందంలో మన కపిలుల వారు దేవహూతికి ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు గూడా, ఏవో చెట్ల కన్నా ఇవి గొప్పవి, వాటికన్నా అవి గొప్పవి, వాటికన్నా అవి గొప్పవి అని చెప్తూ వస్తారు. ఎందుకు ఈ కంపారిజన్ చెప్తారు? అని నాకు ఈ తైత్రీయం చదివిన తర్వాత అర్థమయింది. ఒకటే విధంగా చెప్తారు వాళ్ళు. అయితే ఎందుకు చెప్తున్నారన్నది మాత్రం నాకిప్పటికి అర్థమయింది. ఏం చెప్తున్నారు ఇంతకి అంటే, ఈ చెట్లు మొదలైన వాటికి అనుభవం తక్కువుంటుంది. ఆత్మానుభవం అవి పొందలేవు. కాబట్టి వాటికి ఆత్మ ఆనందం తెలీదు. ఆత్మ అనుభవం నేను అన్న అనుభవం వాటికి అనుభావం ఉండదు గాబట్టి, అంతెక్కువగా ఉండదు. చాలా మరుగున పడి ఉంటుంది గాబట్టి, ఆత్మానందము, బ్రహ్మానందము ఎక్కువగా తెలీదు. చాలా పల్చగా ఉంటుంది. అల్పంగా. వాటికన్నా గూడా కొంచెం తెలివి గలిగిన జంతువులకు, పశుపక్షాదులకు కొంచెం ఆనందం తెలుస్తూ ఉంటుంది. అవి గూడా ఆనందిస్తూ ఉంటాయి. అయితే వాటి ఆనందం కన్నా గూడా మనుష్య ఆనందం ఎక్కువ. ఈ మనుష్య ఆనందంలో ఇక్కడ తైత్రీయం చెప్పినట్టు
ఒక బాగా చదువుకున్న ఒక మంచివాడు ఆశలతో ఉన్నాడు, దృఢంగా, బలంగా ఉన్నాడు, మొత్తం అంతా వాడిదే అయ్యుంటే వాడికెంత ఆనందమొస్తుందో అదెక్కువ. వాడిని మించి ప్రమథలు అంటే దేవతలను అనుసరించే ఏ ఏ గణాలున్నాయో, ఈ ప్రమథ గణాల గురించే ఇక్కడ మన తైత్రీయము మానుషానందం అయిపోయిన తర్వాత మనుష్య గంధర్వానందం అని చెప్పింది. మనుష్య గంధర్వుల అంటే ముందు వాడు మనిషిగా పుట్టి, తర్వాత ఈ గంధర్వ లోకాలు పొందడం కోసం కావాల్సిన కర్మలవన్నీ చేయడం వల్ల వాడికి ఆ గంధర్వ లోకాలు కలిగాయి. ఆ విధంగా అక్కడికి వెళ్ళినప్పుడు వాడు మనుష్య గంధర్వుడవుతాడు. వాడికి కలిగే ఆనందం ఎంత అంటే, ఈ మనుష్య ఆనందాలు ఒక 100 కలిపితే ఒక మనుష్య గంధర్వ ఆనందం. ఇట్లాంటి ఒక 100 మనుష్య గంధర్వ ఆనందాలు, దేవ గంధర్వ ఆనందాలు. వాటినిక్కడ గంధర్వ సిద్ధానందాలని జెప్పారు. ఆ తర్వాత విభుత అనుగాహ ఏదో పితృదేవతలు మొదలైన వాళ్ళు దేవతల్ని అనుసరించి అనుగమించేవాళ్ళు. వాళ్ళ ఆనందాలు. వాళ్ళ ఆనందాలవన్నీ అయిపోయిన తర్వాత ఏదో దేవానందాలు. ఇక్కడ దేవతల ఆనందాలని జెప్పారు. ఈ విభూదులయిపోయిన తర్వాత అసురులంటే అసువులతో రమించేవాళ్ళు పితరులు. ఎందుకు అంటే, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఎల్లకాలం జీవించాలి, చాలా కాలం బ్రతికుండాలి అని కోరుకునే పితృలోకాలను కాంక్షించే ఏ జీవులున్నాయో వాటికి కలిగే ఆనందమంతా. ఆ తర్వాత ఏదో దేవానందాలు, కర్మదేవానందాలు అవన్నీ చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ఇంద్రానందం అని జెప్పారు. ఇక్కడ ఇంద్రానందం అంటే మఘవత్ ప్రధానమైన ఆనందం. తర్వాత ఇక్కడ దక్ష ప్రజాపతి గురించి చెప్పారు. ఇక్కడ జనరల్‌గా ప్రజాపతి ఆనందం అని చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ఏదో భవుడు అవన్నీ చెప్తూ విరించి బ్రహ్మదేవుడి గురించి చెప్పారు. ఇంకిక్కడ బ్రహ్మణః ఆనందః సహ ఏకః యది ఒక 100 ప్రజాపతి ఆనందాలు ఒక బ్రహ్మానందం. అంటే బ్రహ్మలోకం దాకా వెళ్ళి అక్కడ బ్రహ్మకాలం వరకు జీవించి ఉంటే అక్కడ అనుభవించే భోగాల వల్ల కలిగే ఆనందం ఎంతుంటుందో అది ఒక్క బ్రహ్మానందము అని చెప్పారు. అది వస్తుంది వీళ్ళకి. వాడు ఏదో చెట్లుగా వాటిగా కాకుండా పశుపక్షాదులుగా పుడితే, చెట్లు వాటిగా పుడితే కొంత ఆనందం. పశుపక్షాదులుగా పుడితే ఇంకా కొంచెం ఎక్కువ ఆనందం. మనిషిగా పుడితే ఇంకా కొంచెం ఎక్కువ ఆనందం. ఆ తర్వాత గంధర్వానందం. ఆ తర్వాత ఇంకేంటో ఆనందం. ఆ ఆనందాలన్నీ ఎట్లా కలుగుతూ ఉంటాయంటే వీడేవో కర్మలు చేస్తూ, కర్మలు చేస్తూ, కర్మలు చేస్తూ పుణ్య కర్మలు చేసి, పుణ్యాలన్నీ సాధించి, ఆ పుణ్యాల వల్ల పుణ్యలోకాలన్నీ పొందుతూ, ఆ లోకాల్లోని ఆనందాలన్నీ వాడు పోగేసుకుంటూ, ఆనందిస్తూ వెళ్తూ ఉంటే వాడికి ఇంతవరకు వెళ్తే విరించి వీర్యః ఆనందం వరకు వెళ్తాడు వాడు. బ్రహ్మానందం, బ్రహ్మలోక ఆనందం వరకు వెళ్తాడు. కానీ వీడుంటాడు. వీడు ఇంత ప్రయత్నం జేయడు. వాడు చెట్ల కన్నా, పిట్టలు పిట్టల కన్నా, పశువులు పశువుల కన్నా, మనుషులు మనుషుల కన్నా, గంధర్వులని ఇట్లా కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా కర్మ మార్గంలో వాడు ప్రయత్నాలు చేస్తూ వెళ్ళడం అవన్నీ ఉండవు. వీడు ఏకంగా ద్విజదేవ దేవుడు వీడు. వీడు రెండో జన్మ ఎత్తేసాడు వీడు. అని వీళ్ళ గురించి రెండో మార్గాన్ని ఇక్కడ ఏదైతే ఒక మనిషి ఉన్నాడనుకో వాడు మంచివాడు, చక్కటి వయసులో ఉన్నవాడు, ఏంటేంటో ఉన్నవాడు వాడిదొక కంప్లీట్ ఆనందము, ఒక యూనిట్ ఆఫ్ ఆనందము మానుషానందం అయితే, అటువంటి ఒక 100 ఆనందాలైతే ఒక మనుష్య గంధర్వ ఆనందం అయితే అని చెప్పిన తర్వాత ఇంక అక్కడి నుంచి ఇది చెప్తారు. సహ ఏకః మనుష్య గంధర్వ ఆనందం అని జెప్పి వెంటనే శ్రోత్రియస్య చ అకామహతస్య అని చెప్తారు. మళ్ళీ ఏదైతే పలాని దేవగంధర్వ ఆనందం ఉందో అది పక్కన బెట్టి, శ్రోత్రియస్య చ అకామహతస్య వీడికి అంతే ఉంటుంది ఆనందము. వీడేం చేయడు. వీడిక్కడే ఉంటాడు. వీడు కర్మలు చెయ్యడు, ఏవో లోకాలు పొందడు, ఏంటో సాధించడాలు లేవు, ఏమి లేవు. వీడిక్కడే ఉండి, వాడిలోనే వాడు ఈ ఆనందాన్ని పొందేస్తూనే ఉంటాడు. ఈ విధంగా వీళ్ళేంటో కష్టపడి పితృలోకాల దాకా వెళ్లి ఏంటో పొందితే, వీడిక్కడే ఉంటాడు. శ్రోత్రియుడు, అకామహతుడు. వీడు అదే ఆనందం పొందుతూనే ఉంటాడు. అట్లానే వీళ్ళెవరో పితృదేవతలు, ఆజానజులు, ఇంకేంటో దేవతలు వాళ్ళందరూ ఏవేవి పొందుతూ ఉన్నారో, వీళ్ళిక్కడే ఉంటారు ఆ ద్విజులు. శ్రోత్రియులు, అకామహతులు వాళ్ళంతే ఆనందాన్ని ఏ కర్మలు లేకుండా కేవలం జ్ఞానంతో సాధిస్తూనే ఉంటారు. ఏంటంటే విషయము
వీళ్ళు దేవానందం దాకా వెళ్తారు, ఇంద్రానందం దాకా వెళ్తారు, బృహస్పతానందం, ప్రజాపతానందం, చివరికి బ్రహ్మానందం దాకా అంటే బ్రహ్మలోకంలో ఆనందం దాకా వాళ్ళు సాధించగలరు. కానీ అక్కడికయిపోతుంది. వీళ్ళేం చేస్తారు మనవాళ్ళు శ్రోత్రియులు, అకామహతులు అది గూడా సాధించి దాన్ని గూడా దాటుతారు. అది గూడా వాళ్ళకొస్తుంది. ఇంకా దాన్ని గూడా దాటి వాళ్ళు చివరికేం చేస్తారు? సహ యః చాయం పురుషే యః చాసవ ఆదిత్యే స ఏకః సహ యః ఏవం విత్ అస్మాత్ లోకాత్ ప్రీత్యా ఇవన్నీ సంక్రామతి, ఉపసంక్రామతి, ఉపసంక్రామతి, ఉపసంక్రామతి వాడు లోపల లోపల నించే అన్నమయ ఆత్మ, ప్రాణమయ ఆత్మ, మనోమయ ఆత్మ, జ్ఞానమయ ఆత్మ, ఆనందమయ ఆత్మలు గూడా దాటి చివరికి ఇంకా ఇంతవరకే ఇక్కడ ఆగింది. 8దో అనువాక. ఆ తర్వాత 9దో అనువాకలో ఈ ఆనందమయ ఆత్మను కూడా దాటివాడు బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని యాక్చువల్‌గా బ్రహ్మానందం పరబ్రహ్మం ఏదున్నదో దాన్ని కూడా వాడు సాధించడం కాదు వాడే అయి ఉంటాడు. దాని గురించి ఇక్కడ శ్రోత్రియస్య అకామహతస్య శ్రోత్రియస్య చ కామహతస్య శ్రోత్రియస్య చ కామహతస్య అని చెప్తూ వస్తూ ఉన్నారు ఇన్ని సార్లు. వీళ్ళు కష్టపడి సాధిస్తుంటారు. వీళ్ళిక్కడే కూర్చొని సాధిస్తారు. వాళ్ళు కష్టపడి సాధిస్తుంటారు. వీళ్ళిక్కడే కూర్చొని సాధిస్తుంటారని, ఇక్కడే కూర్చొని వీళ్ళు శ్రోత్రియస్య అకామహతస్య సాధించే ఆనందం ఎట్లా సాధిస్తారు అని ఇక్కడ సహమత్పరః వాడు సహయః ఉన్నాడో వాడు నేనే అయి ఉన్నాడు అనేది చెప్తున్నారు. దాని గురించి వాడా ద్విజదేవ దేవుడెవడున్నాడో వాడు బ్రహ్మ మార్గంలో వాడే బ్రాహ్మీభూత స్థితిలో ఉన్నాడు. ఎందుకు వాడు శ్రోత్రియుడు, అకామహతుడు వాడికి కోరికలు లేవు. అందుకని అటువంటి వాళ్ళు ఇంకెవరు ఉండరు. ఉన్నది ఒకటే మరి. బ్రాహ్మీభూత స్థితిలో ఉన్నప్పుడు చాలా మంది ఎట్లుంటారు ఒకటే ఉంటుందక్కడ. అటువంటి వాళ్ళు ఇంక వేరే లేను గూడా లేరు. ఆ పైన ఇంకేది లేను గూడా లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు అంటే శ్రోత్రియస్య 1 అకామహతస్య 2 అని వాడు శ్రోత్రియుడై ఉండాలి, అకామహతుడై ఉండాలి. 2 కండిషన్స్ చెప్పింది నియమాలు. వాడికి ఉండే లక్షణాలు, గుర్తులు చెప్పింది కదా తైత్తిరీయము. ఈ రెండిటిని శ్రోత్రియము, అకామహతము అని ఆ రెండింటిని ఇక్కడ మన ఋషభుల వారు, మన వ్యాసుల వారు ఈ శ్లోకాల్లో మనకు చూపిస్తూ వచ్చారు. వాడు మే నా యొక్క పురాతనమైన ఉసతీహి తనువును ధృతా ధరించి ఉన్నాడు. సత్వం పరమం పవిత్రమై ఉన్న ఏ శృతులున్నాయో, వేదమున్నదో దాన్నే వాడి దేహంగా ధరించి ఉన్నాడు. వాడు ఏదో రక్తమాంసాలతో, చర్మాలతో కప్పబడి ఉన్న, మలమూత్రాలతో నిండి ఉన్న దేహాన్ని గాదు ధరించింది. వేదమయమై ఉన్నాడు వాడు. కాబట్టి శ్రోత్రియుడు. పైగా వాడు శమదమాదులతో ఉన్నాడు అంటే కోరికలు లేవు. అనుగ్రహము, సత్యము, అనుగ్రహము, తపస్సు, తితిక్ష మొదలైన వాటితో కూడి ఉన్నాడు. కాబట్టి వాడు కోరికల చేత దెబ్బతిన్నవాడు కాదు. వాడికి ఏ కోరికలు లేవు. ఇక్కడ మొదలుపెట్టినప్పుడు ఒక మనిషి ఉన్నాడనుకో, వాడెంత ఆనందంగా ఉంటాడో అనుకో అని చెప్తూ ఉన్నప్పుడు వాడు ఆశిష్టః వాడికి అన్ని ఆశలు ఉన్నాయి. ఆశలన్నీ సాధించాడని చెప్పారు. వీడికి ఆశలు లేవు. వీడు అకామహతుడు. కోరికలు లేవు వాడికి. కాబట్టి అంతా ఉన్నది నేనే అని వాడికి తెలుస్తూ ఉంటుంది. జ్ఞానం కలిగి ఉంటాడు వాడు శ్రోత్రియుడు. వాడు శ్రోత్రియుడు, వాడు అకామహతుడు కాబట్టి అని చెప్తూ, వాడసలు వేరుగా ఉంటే గదా ఇంకొకటి నాకు కావాలని కోరేది. కించిత్ నా ఏది కోరడు వాడు. నేను అని ఏదున్నదో దానితో భక్తి అంటే తగులుకుని ఉన్నాడు. నేనే అయి ఉన్నాడు వాడు అని చెప్తూ ఉన్నారు. వీడు పొందే ఆనందము బ్రహ్మానందము. వీడే బ్రహ్మానంద స్వరూపము అని ఇటువంటి బ్రహ్మానందం గురించి విచారణ చేసి మన ఋషభుల వారు నువ్వు అందుకని అటువంటి స్థితిని పొందో. సర్వాణి మద్ధిష్ణ్యతయా భవద్భిః చరాణి భూతాని సుతాః ధ్రువాణి సంభావితవ్యాని పదే పదే వః వివిక్త దృగ్భిః తత్ అర్హణం మే. అది మీరు చెయ్యవలసింది. ఈ విధంగా మీరు
2 మార్గాలున్నాయి. కర్మ మార్గంలో ఒకవేళ వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి. కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా చేస్తూ ఉన్న కర్మల్ని బట్టి, సాధిస్తున్న పుణ్యాన్ని బట్టి మీరు పొందే లోకాలుంటాయి. అందులోని అనుభవాలన్నీ పొందుతూ కూడా మళ్ళీ మీరు నెమ్మదిగా పైకి వెళ్తూ ఒకానొక సమయంలో ఇక్కడి నుంచి బ్రహ్మలోకం దాకా ఎంత దూరం వెళ్ళినా సరే, పైగా ఎంత అందమంటే వ్యాసుల వారు ఎంత అందంగా చెప్తూ వచ్చారంటే, "వీరుద్భ్యః" అని స్టార్ట్ చేశారు. చెట్లు అంటే స్తంభాలని అర్థం. ఇక్కడ బ్రహ్మదేవుడి వరకు చెప్పారు. బ్రహ్మం నుంచి స్తంభం వరకు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే, మొత్తం అన్నీ లోకాలే. అయితే ఈ లోకాలు గాదు, మత్తుపరమై ఉన్నావనుకో, నేనై ఉన్నావనుకో, మొత్తం అంతా నువ్వే. నువ్వు లేదు, నేను లేదు. అప్పుడు ఉన్నదంతా ఒక్కటే. సహాహం అని ఆయన సోహం అని చెప్పారాయన. ఎవరైతే మత్పరమై ఉంటారో అటువంటి వాళ్ళు సోహం, సహాహం వాడు నేనే అని చెప్తూ ఉన్నారు. ఈ రకంగా నువ్వు ప్రయత్నం చెయ్యి అని ఆయన ఉపదేశం చేశారు. 2 మార్గాలు వెంట వెంటనే చేస్తారు. ఈ విషయం నేను కనీసం 2, 3 చోట్ల చూసాను గాబట్టి, దానికన్నా ఇది పెద్దది, దీనికన్నా అది పెద్దది, దానికన్నా అది పెద్దదని చెప్పుకుంటూ మనిషి కన్నా ఇది పెద్దది, దానికన్నా దేవతలు పెద్దలు ఇంకేంటేంటో చెప్తారు. చెప్పి చివరికి బ్రాహ్మలు పెద్ద అని జెప్తారు. ఇంక దాన్ని మించింది ఏది లేదు అని జెప్తారు. ఎందుకు జెప్పారో అనుకున్నా నాకిప్పటికి అర్థమైంది. 2 మార్గాలు చెప్తున్నారు క్లియర్‌గా. బ్రహ్మం నుంచి స్తంభం దాకా. స్తంభం దగ్గర నుంచి నువ్వు బ్రహ్మం దాకా సాధించొచ్చు. లేదా ఎక్కడున్నవాడు అక్కడే గూర్చొని, దుర్లభమైన ఈ మనుష్య జన్మ ఎత్తావు ఇంక గూర్చో. నువ్వు నిష్కామంగా ఉన్నావంటే, జ్ఞానంతో ఉన్నావంటే, జ్ఞాన వైరాగ్యాలు రెండున్నాయంటే మాత్రము, వెంటనే శ్రోత్రియస్య చ అకామః తస్య వాడు పొందరానిది లేను గూడా లేదు. వాడే అయి ఉన్నదంతా అని ఆయన నేర్పిస్తూ వచ్చారు. ఇదంతా ఉపదేశం చేసి, చివరికి మన ఋషభుల వారు ఇక్కడ అందుకని ఏం చెయ్యంటే నువ్వు నీకు మోక్షం కావాలంటే, విమోక్తుమీసెత్ మోక్తుమిచ్చ ముముక్ష ఉన్నది అంటే చెయ్యవలసిన మార్గం ఇది. పద్ధతి ఇది. 2 పద్ధతులున్నాయి. కావాలంటే కర్మనిష్టతోటి మొదలుపెట్టైనా సరే, స్తంభం నుంచి నువ్వు బ్రహ్మం దాకా వెళ్ళినా సరే, మళ్ళీ బ్రహ్మలోకమైనా సరే లోకమే గాబట్టి, ఈ లోకాలన్నింటినీ దాటి అలోకమైన ఏ నీ స్థితి ఉన్నదో ఆత్మలోకము దాన్ని పొందవలసి ఉంటుంది అని పూర్తి చేశారు. మనము అంతవరకు చదువుకుంటూ వచ్చాము. ఇంకిక్కడి నుంచి మళ్ళీ కొంత వస్తువు నేర్చుకుంటూ వెళ్దాము. శుకుల వారు పరీక్షిత్తుకు నేర్పిస్తూ ఉన్నారు. ఏవం అనుశాస్య ఆత్మజాన్ స్వయం అనుశిష్టాన్ అపి లోకాన్ అనుశాసనార్థం మహానుభావః పరమసుహృత్ భగవాన్ వృషభాపదేశే ఉపశమనశీలానాం ఉపరతః కర్మణాం మహామునీనాం భక్తిజ్ఞానవైరాగ్యలక్షణం పారమహంస్య ధర్మం ఉపశిక్షమాణः స్వతనయసతజ్యేష్టం పరమభాగవతం భగవజ్జనపరాయణం భరతం ధరణిపాలనాయ అభిషిచ్య స్వయం భవనే ఏవ ఉర్వరిత శరీరమాత్ర పరిగ్రహః ఉన్మత్తః ఇవ గగనపరిధానः ప్రకీర్ణకేశः ఆత్మని ఆరోపిత ఆహవనీయః బ్రహ్మావర్తాత్ ప్రవవ్రాజ. ఏవం ఈ విధంగా మన ఋషభుల వారు, ఋషభుడు అన్న అపదేశము, ఋషభుడు అన్న పేరుతో ఏదో అవతరించినట్టుగా ఆ నెపంతో కనిపిస్తూ ఉన్న భగవంతుడు, ఆ మహానుభావుడు మనకందరికీ పరమ సుహృత్, మన హృత్ కమలంలోనే, హృత్ పుండరీకంలోనే ఉన్న ఆ తత్వం ఏదున్నదో అది లోకానుశాసనార్థం లోకానికి అనుశాసనము ఉపదేశము చెయ్యాలి అన్న ప్రయోజనాన్ని ఆశించి స్వయంగా అనుశిష్టాన్ అపి వాళ్లకు ఈ ఉపదేశం మళ్ళీ కొత్తగా చేయవలసిన అవసరం లేదు. ఆయన నూరుగురు కొడుకులకు కొత్తగా ఈ ఉపదేశం చేయవలసిన పని లేదు.
ఋషులకు కూడా మళ్ళీ కొత్తగా చెప్పవలసిన పని లేదు. కానీ అర్థమయ్యే విధంగా మళ్ళీ అనుశాసనం చెయ్యడం కోసము ఆత్మజాన్ తన ఆత్మజులకు, తన పుత్రులకు ఏవం ఈ విధంగా అనుశాసనం చేశారు. స్వయంగా వాళ్ళు మళ్ళీ కొత్తగా ఈ అనుశాసనం పొందవలసిన అవసరం లేకపోయినా గూడా, లోకాలకు మిగిలిన ప్రజలందరికీ కూడా శాసనం చెయ్యాలి అన్న ప్రయోజనాన్ని ఆశించి ఆ మహానుభావుడు పరమ సుహృత్ ఆ భగవంతుడు వృషభాపదేశః వృషభుడు అన్న పేరుతో ఉన్న మన గురువుగారు ఉపశమశీలానాం మన మునులు, ఋషులు, ఋత్విక్కులు ఇంతకుముందు యజ్ఞం చేయించిన వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారు అంటే వాళ్ళు ఉపశమనశీలులై ఉన్నారు. ఇంద్రియాలన్నీ ఉపశమించి ఉన్నాయి. మనసేంద్రియాలన్నింటినీ ఉపశమింపచేసి ఉన్నారు. ఉపరత కర్మణాం కర్మలన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు సన్యాసం చేసి ఉన్నారు. ఒకానొక సమయంలో వీళ్ళు కర్మల్లో ఉన్నారు. వీళ్ళు దక్షిణలకు వాటికి ఆశపడి మన నాభి మొదలైన వాళ్ళందరి చేత యాగాలన్నీ చేయించారు ధర్మంగానే. ఎందుకు అంటే యజనము, యాజనము బ్రహ్మ మార్గంలో అంటే వేద మార్గంలో ఉన్న వాళ్లకు లక్షణాలని చెప్పారు. వాళ్ళవే ధర్మంగా చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు వాటన్నింటిని వాళ్ళు వదిలిపెట్టి ఉన్నారు. త్యాగం చేసి ఉన్నారు. అటువంటి మహామునులెవరున్నారో ఉపశమనశీలురు, ఉపరత కర్ములు అయి ఉన్న మహామునులకు భక్తి, జ్ఞాన, వైరాగ్య లక్షణము. భక్తి, జ్ఞానము, వైరాగ్యము అన్న లక్షణంతో కూడి ఉన్న పారమహంస ధర్మమేదున్నదో, ఏదైతే ఆత్మధర్మమున్నదో దాన్ని ఉపశిక్షమాణః ఉపదేశిస్తూ ఉన్నవారై స్వతనయ శతజ్యేష్టం ఆయన వాళ్ళకు ఉపదేశం పూర్తి చేసి ఇప్పుడు తన తనయులలో ఆ నూర్గురిలో పెద్దవాడైన పరమ భాగవతుడైన భగవజ్జనులతో కూడి ఉన్నవాడైన భగవత్ జనులనే పరాయణమన అనుకుంటూ ఉన్నవాడైన ఆ భరతుడికి ధరణి పాలన భూమిని పాలించడమన్న పనిని అప్పజెప్పి ఆయనకు రాజ్యాభిషేకం చేసి స్వయంగా ఆయనేం చేశారు అంటే భవనే ఏవా ఇంకా ఆ జన్మ ఉన్నది మరి. ఆ రూపం ఉన్నది, ఆ దేహం ఉన్నది. అయితే ఆయన అన్నీ వదిలిపెట్టేశారు ఇప్పుడు. పారమహంస ధర్మాన్ని ఉపదేశం చేసిన వారు ఆయనే ఇప్పుడు సన్యాసాన్ని పూర్తిగా స్వీకరించి ఉర్వరిత శరీర మాత్ర పరిగ్రహం. ఉర్వరితం అంటే ఇంక మిగిలిపోయింది గదా దేహము. అన్నీ వదిలిపెట్టేసిన తర్వాత దేహం మాత్రము నామమాత్రంగా మట్టిలాగా తగులుకుని ఉన్నది. దాన్ని మాత్రము పరిగ్రహించి ఇంకంత మాత్రం ఉన్నది. కేవలము ఆయన దేహం మాత్రం ఉన్నది. దేహానికి ధరించే వస్త్రాలు, దేహానికి ధరింపచేసే ఆభరణాలు వంటివి గూడా లేవిప్పుడు. దేహానికి ఇంకేమీ తగులుకోవడం లేదు. దేహం మాత్రం పరిగ్రహించి, ఈ దేహం ఉన్నది అంటే అది నేనే అనుకున్నాము అంటే, ఆ దేహానికి వస్త్రాలు కావాలి, అన్నాలు కావాలి, ఆభరణాలు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, వెళ్ళడానికి కారు కావాలి, మాట్లాడడానికి మనుషులు కావాలి, అనుభవించడానికి విషయాలు కావాలి, ఎన్నో కావాలి. ఆయన అన్నీ వదిలిపెట్టి కేవలం దేహమాత్రంగా ఉన్నారిప్పుడు. ఎట్లా ఉన్నారు అంటే ఉన్మత్తః ఇవ పిచ్చివాడిలాగా ఉన్నారు. గగన పరిధానః ఆకాశాన్నే వస్త్రంగా ధరించి ఉన్నారు. దిగంబరులై ఉన్నారు. ప్రకీర్ణ కేశః జుట్టు విరబోసుకుని ఉన్నారు. ఆత్మని ఆరోపిత ఆహవనీయః ఆహవనీయాది అగ్నులన్నింటినీ తనలోనే ఆరోపించుకున్నారింకా. అగ్నిక్రియలన్నీ మానేశారు. ఆ విధంగా ఆయన సర్వకర్మ సన్యాసం చేసి అవధూతయ్యై బ్రహ్మావర్తాత్ ఆ బ్రహ్మావర్త దేశం నుంచి ప్రవవ్రాజ ఆ ప్రదేశం నుంచి పరివ్రాజకులయ్యారు. అక్కడి నుంచి బయలుదేరారు. ఎట్లా ఉన్నారు అంటే జడ, అంధ, మూక, బధిర, పిశాచ, ఉన్మాదకవత్ అవధూత వేషః అభిభాషమాణోపి జనానాం గృహీత మౌనవ్రతః
తూష్ణీం బభూవ. ఆయన జడుడిలాగా ఉన్నాడు. ఎవరైనా పలకరిస్తే గూడా పలకట్లేదు. అంధుడిలాగా ఉన్నాడు. గుడ్డివాడిలాగా బయట నుంచి చూసే వాళ్ళకెట్లా కనిపిస్తున్నాడు? పిలిస్తే పలకడు. మూర్ఖుడిలాగా ఉన్నాడు. జడుడిలాగా, ఆయన అంధుడిలాగా, గుడ్డివాడిలాగా ఎటు పడిపోతున్నాడో ఏంటో, ఎటు వెళ్తున్నానని గూడా చూసుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. చూసే వాళ్ళకి బయట నుంచి అదిగో గుడ్డివాడిలాగా వెళ్ళిపోతున్నాడని కనిపిస్తూ ఉంటుంది. మూక మూగవాడిలాగా బదులు చెప్పకుండా ఉంటాడు. పిలిచినా పలకడు. బధిరుడిలాగా, చెవిటివాడిలాగా అసలు వినను గూడా వినడు. అసలు చెవిటివాడిలాగా వినను గూడా వినడు. మూగవాడిలాగా బదులు చెప్పడు. మూర్ఖుడిలాగా, జడులులాగా, గుడ్డివాడిలాగా ఎటో బడి వెళ్ళిపోతూ ఉంటాడు. పిశాచుడిలాగా, పిశాచిలాగా ఏదో పిశాచం ఆవహించిన వాడిలాగా, ఉన్మాదవత్ పిచ్చెత్తిన వాడిలాగా అవధూత వేషంతో అవధూతం అన్నీ వదిలించేసుకున్నాడు. దేహానికి ఎటువంటి ఆభరణాలు అవన్నీ గాదు. వస్త్రాలు గూడా లేవు. దేహమాత్రంగా ఉన్నాడు. అభిభాష్యమాణోపి ఆయనతో జనులు మాట్లాడుతూ ఉంటే గూడా పలకరించి, పిలిచి మాట్లాడుతూ ఉంటే గూడా మౌనాన్ని గ్రహించి, మౌన వ్రతంతోటే ఆయన తూష్ణీం బభూవ ఇంకా ఏ ఉలుకు పలుకు లేకుండా మారు మాట్లాడకుండా ఉన్నారు. తత్ర తత్ర పురగ్రామ ఆకర ఖేట వాట ఖర్వట శిబిర వ్రజ ఘోష సార్ధ గిరి వన ఆశ్రమాదిషు అనుపథం అవనిచర అపసదైః పరిభూయమానః మక్షికాభిః వన గజః తర్జన తాడన అవమేహన స్థీవన గ్రావ సకృత్ రజః ప్రక్షేప పూతివాత దురుక్తైః తత్ అభిగణయన్నేవ అసత్సంస్థానే ఏతస్మిన్ దేహోపలక్షణే సతపదేశే ఉభయానుభవ స్వరూపేణ స్వమహిమా అవస్థానేన అసమారోపిత అహం మమ అభిమానత్వాత్ అవిఖండిత మనాః పృథివీం ఏకచరః పరిబభ్రామ. ఆయన భూమి మీద అంతటా ఏకచరః ఒక్కడే ఏకాంతంగా ఎవరి తోడు లేకుండా పరిభ్రమిస్తూ ఉన్నారు. ఎట్లా తిరుగుతూ ఉన్నారంటే దేశమంతా, లోకమంతా, భూమంతా తత్ర అక్కడక్కడ పురాలు వస్తూ ఉంటాయి. ఆయన ఎటోబడి వెళ్ళిపోతూ ఉంటే దారిలో ఊర్లు వస్తాయి, గ్రామాలు వస్తాయి, ఆకరాలు, గనులు ఉంటాయి, కేటాలు, రకరకాల పల్లెలు ఉంటాయి, వాటలు, రకరకాల వాడలు ఉంటాయి, కర్వటాలు, కొండల పైన పల్లెలు ఉంటాయి, శిబిరాలు, ఊళ్ళ అంచుల్లో ఉన్న పశువులను ఉంచే శాలలతో పాటు పశుపాలకుల ప్రాంతాలు ఉంటాయి, వ్రజాలు ఉంటాయి, గొల్లపల్లెలు, ఘోషలు ఉంటాయి. అట్లానే సార్థాలు, అర్థార్జన కోసము ఉన్న రకరకాల వర్తకాలు, వ్యాపారాలు, అంగళ్ళు అటువంటివి కూడా ఉంటాయి. గిరులు ఉంటాయి, వనాలు ఉంటాయి, ఆశ్రమాలు ఉంటాయి. దారిలో ఏవొస్తే అవి. ఊళ్ళు రావచ్చు, పల్లెలు రావచ్చు, గొల్ల పల్లెలు రావచ్చు, ఘోషలు రావచ్చు, లేదా కొండలు రావచ్చు, కోనలు రావచ్చు, పట్టణాలు రావచ్చు, ఇంకేమైనా కలగొచ్చు. ఆయన ఎక్కడ ఉన్నాను అన్న ఆలోచన లేదు. ఎక్కడో దగ్గర తిరుగుతూ ఉన్నారు. దేహం ఇంకా తగులుకుని ఉన్నది. మనకు మన కపిల దేవహూతి సంవాదము అయిపోయిన తర్వాత, కపిలుల వారు వెళ్ళిపోయిన తర్వాత దేవహూతి కపిలుల వారు చేసిన బ్రహ్మోపదేశాన్ని విచారణ చేస్తూ చివరికి ఆమె ఎటువంటి స్థితిలో ఉన్నది అంటే ఆమె దేహము ఏదో మట్టి తగులుకుని ఉన్నట్టు. ఆమె పూర్తిగా జ్యోతిలాగా ప్రకాశిస్తూ ఉంటే, ఆ జ్యోతి పైన అగ్నిశిఖ పైన ఏదో మట్టి అంటుకొనున్నట్టు దేహము కేవలము తగులుకుని ఉన్నది. దాన్ని అట్లనే ఉంచుకొని తిరిగింది. చివరికి ఎప్పుడో ఒకప్పుడు ఆ దేహం రాలిపోయింది. ఇంక అయిపోయింది. అదే విధంగా ఈయన కూడా ఆ దేహం తగులుకుని ఉన్నది, అంటుకొని ఉన్నది కాబట్టి దాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అది ఎక్కడ పడితే అక్కడ ఏవేవో వస్తూ ఉన్నాయి. వాటిలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. అనుపథం ఆయన వెళ్తున్న మార్గాలన్నింటిలో గూడా
ఆయన్ని చూసి ఆయన పిచ్చివాడిలాగా, మొద్దులాగా, మూర్ఖుడిలాగా, చెవిటివాడిలాగా, మూగవాడిలాగా, గుడ్డివాడిలాగా తిరుగుతూ ఉంటే, ఆయన లోపల ఉన్న తత్వాన్ని చూడలేని అజ్ఞానులు, మూర్ఖులు, పిచ్చివాళ్ళు, ఆయన్ని తెలుసుకోలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు, అవనిచర అపసదైహి, అవనిచరులు భూమి మీద చరించే అపసదులు, దుర్మార్గులు, నీచులెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అధములు ఆయన్ని పరాభవిస్తూ ఉంటే, అవమానిస్తూ ఉంటే గూడా, మక్షికాభిః వనగజః ఇవ, ఏదో ఏనుగు వెళ్ళిపోతూ ఉంటే, ఈగలన్నీ గూడా పొడుస్తూనో, వెంబడిస్తూనో, ఏవో ఈగల్లాగా గోలంతా చేస్తూనో ఉంటే గూడా ఏనుగు పట్టించుకుంటుందా? అదే విధంగా ఈయన వెళ్ళిపోతూ ఉంటే, మూర్ఖులు ప్రజలు ఆయన్ని అవమానిస్తుంటే గూడా ఆయన పట్టించుకోకుండా హుందాగా వెళ్ళిపోతూనే ఉన్నారు. వాళ్ళు ఎటువంటి అవమానాలు చేస్తూ ఉన్నారు అంటే తర్జనము, వేళ్ళు చూపించి బెదిరించడము, తాడనము, కొట్టడము, అవమేహనము, ఆయన పైన మూత్ర విసర్జన చేయడము, ష్ఠీవనము, ఆయన పైన ఉమ్మి వేయడము, గ్రావాలో సకృతిలో రజస్సో ప్రక్షేపణము. గ్రావము అంటే గులకరాళ్ళు, రాళ్ళు, రప్పలు అటువంటివి. సకృతులంటే పేడ, మలము మొదలైనవి. రజస్ అంటే దుమ్ము మొదలైనవి. ఇవన్నీ గూడా ఆయన పైన విసరడము. ఆయన పైన రాళ్ళు విసరడము, పేడ, మలము, మూత్రము విసరడము, ఆయన పైన దుమ్మంతా పోయడము, లేదా పూతివాత ఆయన వైపుకు దుర్గంధాలన్నీ పంపిస్తూ ఉండడము. దురుక్తాలు రకరకాల చెడు మాటలతో ఆయన్ని నిందిస్తూ తూలనాడుతూ ఉండడము. ఇవన్నీ చేస్తూ ఉన్నా గూడా వాటన్నింటిని అవిగణయన్నేవా, ఏమాత్రం పట్టించుకోకుండా అసత్ సంస్థానే దేహోపలక్షణే సదపదేశే, సత్ లాగా నిజంగా ఉన్నట్టుగా అనిపించే ఈ దేహం లాంటి లక్షణంతో ఉన్న అసత్ స్థానమేదున్నదో, వీళ్ళందరూ ఇంతవరకు నేను చెప్పిన వాటిలో ఆయన పైన మలము, మూత్రము విసురుతూ, రాళ్ళు, రప్పలు విసురుతూ, ఆయన పైన ఉమ్మేస్తూ, దుమ్మెత్తి పోస్తూ, తిడుతూ ఉన్నారు అని చెప్తూ ఉంటే, నిజంగా ఉన్నాయి, ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటే, అదంతా అసత్. ఇవన్నీ అసత్ అని ఆయన తెలుసుకుంటూనే ఉన్నారు. అసలా దేహమే అసత్ అయి ఉంటే, ఆ దేహం పైన వీళ్ళు రాళ్ళు సత్ అని అనుకోవడానికి అవకాశమే లేదు. అసలా దేహమే అసత్ అయి ఉండగా, ఆ దేహం పైన వీళ్ళు మట్టి పోసినా, మలం పోసినా సరే, అది గూడా అసత్తే. ఇదెంత అసత్తో అదంతా అసత్. వీటి గురించి అసలు చలించిపోవడమన్నది అజ్ఞానులు, మూర్ఖులు చేసే ఆలోచనలు తప్ప, జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆత్మజ్ఞాన నిష్టలోనే ఉన్నవాళ్ళు, లేని వాటిని లేవనే చూస్తారు. అవన్నీ నిజంగా ఉన్నాయని అనుకోను గూడా అనుకోరు. అందుకనే ఆయన ఏతస్మిన్ అదిగో అసలు ఈ దేహమే లేదంటే, ఆ దేహం పైన వాళ్ళేంటో వేస్తున్నవి ఎక్కడి నుంచొచ్చాయని సత్తులాగా కనిపిస్తూ ఉన్న అసత్తిదే. వాళ్ళు ఉన్నదనుకుంటున్నారు, వాళ్ళేంటో చేస్తున్నారు. లేదు అని ఆయన ఉభయానుభవ స్వరూపేణ చూస్తూనే ఉన్నారాయన. స్వమహిమానం అవస్థానేన, ఆయన తన స్వమహిమలో నుంచి ఏమాత్రం జారకుండా అదే స్థితిలో ఉంటూ, అసమారోపిత అహం మమ అభిమానత్వాత్, ఆయనలో నేను, నాది. ఇదిగో నేను, ఈ దేహం నాది అని 2 అభిమానాలు లేవు. ఆ విధంగా ఆయన అవిఖండిత మనాహ, ఆయన మనసు ముక్కలవ్వడమే లేదది శుద్ధమై, ఏకమై, చిత్తమై ఉన్నది. ఆ రకంగా ఉన్నవారై ఒక్కడే తిరుగుతూ ఉన్నాడు. ఆయనెట్లా ఉన్నారు? అతి సుకుమార కరచరణ ఉరస్థల విపుల బాహు అంశ గళ వదనాది అవయవ విన్యాసః ప్రకృతి సుందర స్వభావ హాస సుముఖః నవనళిన దళాయమాన శిశిర తారారుణ ఆయత నయన రుచిరః
సదృశ సుభగ కపోల కర్ణ కంఠనాసః విగూఢస్మితవదన మహోత్సవేన పురవరితానాం మనసి కుసుమ శరాసనం ఉపదధానః పరాక్ అవలంబమాన కుటిల జటిల కపిస కేశ భూరిభారః అవధూత మలిన నిజ శరీరేణ గ్రహగృహీతః ఇవ అదృశ్యత. ఆయన అతి సుకుమారమైన లక్షణంతో ఉన్నారు. ఆయన కరములు, చేతులు, చరణాలు, పాదాలు, ఉరస్థలము, వక్షస్థలము, విపులమైన బాహువులు, విశాలమైన చేతులు, అంశము, మోపు, గళము, కంఠము, వదనము, ముఖము ఆది అవయవాల విన్యాసంతో ఎంతో అందంగా సుందరంగా ఉన్నారు. ప్రకృతి సుందర స్వభావ హాస సుముఖ, స్వాభావికంగానే సుందరమైన స్వభావంతో, నవ్వులతో, చక్కటి ముఖంతో, నవనళిన దళాయమాన అప్పుడే వికసించిన కొత్త పద్మపు పత్రము వంటి కొద్దిగా ఎరుపెక్కిన కన్నులతో, శిశిర తారారుణ ఆయత నల్లటి కనుపాపలతో, చల్లటి విశాలమైన చూపులతో, రుచిరమైన ప్రకాశిస్తున్న నయనములతో ఉన్నారు. సమానమైన అందమైన కపోలాలు, బుగ్గలతో, చెవులతో, ముక్కుపుటాలతో, కంఠంతో అందంగా ఉన్నారు. నిగూఢ స్మిత వదనము కొద్దిగా దాచుకోకుండా ఉన్న నవ్వులతో ఉన్న ముఖంతో ఉన్నారు. మహా ఉత్సవంగా ఉన్నారు. పండుగలాగా ఉన్నది చూస్తూ ఉంటే. ఎట్లా ఉన్నారంటే పురవరితానం, ఆయన ఏదైనా ఊళ్ళోకి వెళ్తే అక్కడ ఉన్న స్త్రీల యొక్క మనసులలో కుసుమ శరాసనుడు పూలబాణాలతో, ధనుస్సుతో ఉన్న మన్మధుడు పైకి లేస్తూ ఉన్నాడు. ఈయనను చూస్తూ ఉంటే వాళ్ళలో కోరిక కలిగే విధంగా అంత అందంగా సుందరంగా ఉన్నారు. పరాక్ ఆయన ముఖం పైన అవలంబము వేలాడుతూ ఉన్న కుటిలము వంపు తిరిగిన జటిలమైన దట్టమైన కపిసము, రాగి రంగులో ఉన్న కేశములు, జుట్టు భూరి బాగా బరువుగా భారంగా ఒత్తుగా ఉన్నాయి. ఆయన అవధూత మలిన నిజ శరీరేణ దుమ్ముగొట్టుకుని పోయిన దేహంతో ఉన్నారు. ఇంకేమీ ధరించలేదు. ఈ విధంగా ఎట్లా అదృశ్యత కనిపిస్తూ ఉన్నారు అంటే గ్రహగృహీత ఇవ, ఏదో గ్రహం పట్టిన వాళ్ళలాగా కనిపిస్తూ ఉన్నారు. యర్హి వావ సహ భగవాన్ లోకమిమం యోగస్య అర్థా ప్రతీపమివ ఆచక్షాణః తత్ ప్రతిక్రియా కర్మ భీభత్సితం ఇతి వ్రతం అజగరం ఆస్థితః శయానః ఏవ అశ్నాతి పిబతి ఖాదతి అవమేహతి హదతి స్మ చేష్టమానః ఉచ్చరితః ఆదిగ్ధోద్దేశః. యర్హివావ, ఏదైతే ఆ భగవంతుడు అప్పుడు ఆయన ఇమం లోకం, ఈ లోకము, ఈ ప్రజలు యోగస్య ఆత్మయోగానికి ప్రతీపం అడ్డుగా ఉన్నది అని అర్థ ఆయన నిర్ణయించుకుని ఇవ ఆచక్షాణ అట్లా చూస్తూ ఈ లోకము నా యోగానికి ప్రతికూలంగా ఉన్నది, ప్రతీపంగా ఉన్నది అని ఆయన దాన్ని ఆ విధంగా చూస్తూ, అయితే లోకం నాకు విరుద్ధంగా ఉన్నది కాబట్టి దాన్ని లేకుండా చేస్తాను, లోకాన్ని నశింపచేస్తాను అని ఆయన ఏదో ప్రయత్నాలన్నీ మొదలుపెట్టొచ్చు. కానీ తత్ ప్రతిక్రియా కర్మ, ఆ విధంగా లోకం నాకు అడ్డుగా ఉన్నది, లోకం నాకు ప్రతికూలంగా ఉన్నది, ఆత్మకు ప్రతికూలంగానే ఉంటుంది జగత్. కాబట్టి జగత్తుని ఏదైనా చేస్తాను అని ఏదైనా ప్రయత్నపూర్వకంగా కర్మ మొదలు పెడితే అదింకా బీభత్సం, అదింకా బీభత్సం. జగత్తు ఉన్నది అనుకుంటే మాత్రం భయం గ్యారంటీ అని ఆయన ఎందుకు దీంతోటి అని
అజగర వ్రతాన్ని ఆయన ఆస్థితః. అజగర వ్రతం అంటే ఎక్కడుంటే అక్కడే అట్లా పడి ఉండడం. ఆ రకంగా శయానః పడి ఉండి ఏవ అశ్నాతి తినడం అక్కడే, పిబతి తాగడం అక్కడే, ఖాదతి అశ్నాతి 2 ఒకటే అర్థాలు. సరే. ఆయన శయానః ఏవ అశ్నాతి అక్కడే ఎక్కడ పడున్నవాడు అక్కడే పడుకునే అనుభవిస్తూ ఉండడం. అక్కడే తాగుతూ ఉండడం. అక్కడే తింటూ ఉండడం. అక్కడే అవమేహతి మూత్ర విసర్జన చేస్తూ ఉండడం. అక్కడే హదతి స్మ మల విసర్జన చేస్తూ ఉండడం. ఏదో అప్పుడప్పుడు ఆయన ఉచ్చరితః ఆయన మలమూత్ర విసర్జనాలు చేసిన చోటే చేష్టమానః పొర్లుతూ ఉంటే, ఆదిగ్ధోದ್ದೇశః మొత్తం ఆయన దేహమంతా అవే పులుముకుంటూ ఉన్నారు కూడా. తస్యః యః పురీష సురభి సౌగంధ్య వాయుః తం దేశం దశయోజనం సమంతాత్ సురభిం చకార. ఆయన ఆ విధంగా ఎక్కడ పడున్నవారు అక్కడే ఉండి, తినడం అక్కడే, తాగడం అక్కడే, మలమూత్ర విసర్జనాలు అక్కడే చేసేసరికి, అక్కడే కదిలితే దొర్లుతూ ఉండగానే అన్నీ అంటుకుంటూ ఉంటే, ఆ పురీషంతో, మలంతో పూయబడ్డ ఆయన దేహం నుంచి సురభి సౌగంధ్యము, పరిమళ భరితమైన సుగంధము వస్తూ ఉంటే, దాన్ని ఆ వాయువు తీసుకుని ఆ దేశమంతా వ్యాపింపచేస్తూ ఉంటే, ఆ ప్రదేశమంతా ఒక 10 యోజనాల దూరము సమంతాత్ అంతటా గూడా ఆ సురభి, ఆ సువాసనలతో మన వాయువు వీస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. అంతటి బ్రహ్మవాసనతో ఉన్నారాయన. అసలేమాత్రం ప్రాపంచికమైన వాసన లేకుండా పూర్తిగా సువాసనతో ఉన్నారాయన. ఏవం గోమృగకాకచర్యయా వ్రజన్ తిష్టన్ ఆసీనః శయ్యానః కాకమృగగోచరితః పిబతి ఖాదతి అవమేహతి స్మ. ఏవం ఈ విధంగా ఉంటే అజగరంలాగా అక్కడ పడుండడం, అక్కడే తింటూ ఉండడం, అక్కడే తాగుతూ ఉండడం, అక్కడే మలమూత్ర విసర్జన చేస్తూ ఉండడం. లేదా ఒకవేళ కదిలితే ఏదో ఆవులాగానో, జింకలాగానో, కాకిలాగానో ఎంత అవసరమైతే అంతవరకు తినడం, ఎక్కడ పడితే అక్కడే మలమూత్ర విసర్జన చేయడం, ఎక్కడ పడితే అక్కడే పడుకొని నిద్రపోవడం. ఇంకంతే. ఏదో ఒక పక్షి ఎట్లా ఉంటుంది, ఒక జంతువు ఎట్లా ఉంటుంది అంతవరకే. ఆ దేహం ఉన్నది గాబట్టి, దేహం ఉన్నంత వరకు దాన్ని పోషించడం కోసం ఎంత అవసరమో అంత ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ నిద్రొస్తే అక్కడే నిద్రపోవడం. ఎక్కడ మలమూత్ర విసర్జన చేయాలంటే పక్షి ఎట్లా చేస్తుంది ఎగురుతూ, ఎగురుతూ, వెళ్తూ, వెళ్తూ మల విసర్జన చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఆవేం చేస్తుంది వెళ్తూ, వెళ్తూ మల విసర్జన చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లానే. ఎక్కడ నిద్రొస్తే అక్కడే పడుకోవడం. అక్కడ శుచి అయిన, శుభ్రమైన ప్రాంతమా అని ఏమీ లేదు. లేదా పక్కనే అదే మల విసర్జన చేస్తుంది. ఆ పక్కనే గడ్డి ఉంటే అదే గడ్డి అదే తింటూనే ఉంటుంది ఓ పక్కన. ఆ రకంగా ఏదో పక్షిలో, జంతువులో ఎట్లా ఉంటాయో అట్లాంటి చర్యలతో వ్రజన్ వెళ్ళిపోతూ, తిష్టన్ ఉంటూ, ఆసీనః కూర్చుంటూ, శయానః పడుకుంటూ, కాక మృగ గోచరితః ఏదో పశువుల్లాగానో, పక్షుల్లాగానో ఎంతవరకో అంతవరకు పిబతి తాగుతూ ఉండడం, ఖాదతి తింటూ ఉండడం, అవమేహతి స్మ మలమూత్ర విసర్జనలు చేస్తూ ఉండడం. అవేమైనా పసిపక్షులు రేపటి కోసం కూడబెట్టుకుంటాయా? దాచుకుంటాయా? సంపాదించుకుంటాయా? ఇళ్ళు, వాకిళ్ళు కట్టుకుంటాయా? ఏమీ లేదు. వాటికెంత అవసరమో అంత తింటాయి. ఎక్కడ దొరికితే అక్కడ తింటాయి. ఎక్కడ నిద్రొస్తే అక్కడ పడి నిద్రపోతాయి. ఎక్కడ మలమూత్ర విసర్జన చేయాలనిపిస్తే అక్కడ చేస్తాయి. పట్టించుకునేదే లేదింక. అట్లనే ఉన్నారాయన. ఇతి నానాయోగచర్యాచరణః భగవాన్ కైవల్యపతిః వృషభः అవిరత పరమ మహానందానుభవः ఆత్మని సర్వేషాం భూతానాం ఆత్మభూతే భగవతి వాసుదేవే ఆత్మనః అవ్యవధాన అనంతర ఉదరభావేన సిద్ధ సమస్తార్థ పరిపూర్ణః యోగైశ్వర్యాణి వైహాయస మనోజవ అంతర్ధాన పరకాయ ప్రవేశ దూరగ్రహణ ఆదీని యదృచ్ఛయా ఉపగతాని న అంజసా నృప హృదయేన అభ్యనందత్. ఇది ఈ విధంగా
నానా యోగచర్యాచరణః. ఆయన ఎన్ని యోగాలు ఆచరించారో. ఏది పట్టించుకోకుండా ఉండడమే మహా గొప్ప యోగము. ఆ విధంగా ఉండేసరికి భగవంతుడు కైవల్యపతి వృషభుల వారు అవిరత పరమ మహానందానుభవము పొందుతూనే ఉన్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు శ్రోత్రియస్య అకామహతస్య అటువంటి వాడికే బ్రహ్మానందము అంటే పరబ్రహ్మానందం కలుగుతూ ఉంటే, అసలు పరబ్రహ్మమై ఉన్న మన ఋషభుల వారికి అవిరతము ఇంకా అడ్డన్నది లేని పరమ మహా ఆనంద అనుభవము కలగకుండా పోయే ప్రశ్న లేదు. కలగవలసిన అవసరం గూడా లేదు. ఎందుకు? ఆయనే మహానంద అనుభవం అయి ఉన్నారు. ఆయన తనలో సర్వభూతాలను చూస్తూ ఉన్నారు. తనలో తన స్వరూపమే అయి ఉన్న వాసుదేవాన్ని, తనకు ఆ వాసుదేవానికి ఏమాత్రం వ్యవధానం ఉన్నట్టుగా ఆయన చూడట్లేదు. తను వాసుదేవుడు వేరు. తను భగవంతుడు వేరు అని ఆయన అనుకోవట్లేదు. ఒకటే 2 ఆత్మ, భగవంతుడు 2 ఒకటే. వాసుదేవం తను ఒక్కటే అని అవ్యవధానంగా చూస్తూ ఉన్నారు. ఎట్లా? ఉదరమంతరం లేదు. ఉద్దరమంతరం అరం ఏమాత్రం అల్పమైన అంతరము, భేదము గూడా చూడట్లేదాయన. ఒకవేళ నువ్వు భేదం జూసావంటే ఏమవుతుంది అని మనకిక్కడ మన తైత్తిరీయోపనిషత్తు కొంచెము భేదము చూసినా సరే, అరము ఆ భేదము అంత మాత్రం చూసినా సరే భయం కలుగుతుంది వాడికి. యదా హి ఏవ ఏషః ఏతస్మిన్ ఉద్దరం అంతరం కురుతే. అరం ఏమాత్రం స్వల్పమైన భేదాన్ని చూసినా సరే అదే బ్రహ్మము భయమవుతుంది వాడికి అని చెప్తూ వచ్చారు. భయము, మృత్యువు అన్నది మళ్ళీ వేరేది లేదు. ఉన్నదంతా ఒక్కటే, అది తనే అని తెలుసుకున్న వాడికి ఇంక భయం లేదు. వాడికి మృత్యువు లేదు. వాడు అభయ స్వరూపము, వాడు అమృత స్వరూపము. కానీ ఎప్పుడైతే ఏమాత్రమైన భేదము తనకు వేరుగా ఒకటున్నది అని వాడు అనుకున్నాడంటే, ఎంత అల్పంగా అనుకున్నా సరే, ఎంత అల్పంగా భేదం చూసినా సరే, ఇంక అదే బ్రహ్మము భయంగా వాడికి తెలుస్తూ ఉంటుంది అని మనకు ఈ ఆనంద వల్లిలోనే 7వ అనువాకలో శ్రోత్రియస్య అకామహతస్య అని చెప్పే మంత్రాల కన్నా ముందున్న మంత్రాల్లో ఈ అనువాకలో అభయం గురించి చెప్తూ భయం ఎందుకు కలుగుతుంది అంటే ఏంటి అని విచారణ చేస్తూ వచ్చింది మనకు తైత్తిరీయోపనిషత్తు. దాని గురించే ఇక్కడ మన వ్యాసుల వారు చెప్తూ, మన ఋషభుల వారు ఆత్మకు వేరుగా ఏదో ఒకటి ఉన్నది అని ఏమాత్రము భేదము చూడడం లేదు ఆయన. ఏమాత్రము ఆత్మకు వ్యవధానమే లేదు. ఏమాత్రము వ్యవధానము లేదు. భేదము లేదు. ఆ విధంగా ఉన్నారు. సిద్ధ సమస్తార్థ పరిపూర్ణః. సమస్త అర్థాలు సిద్ధించి ఉన్నారాయన పరిపూర్ణంగా. ఇప్పుడు యోగైశ్వర్యాలు ఏవేవో వస్తాయి ఆయనకి. ఆకాశంలో వెళ్ళిపోవడము, మనసంత వేగంగా ప్రయాణం చేయడము, అంతర్ధానమైపోవడము, పరకాయాల్లోకి ప్రవేశించేయడము, దూరంగా ఉన్న వాటినన్నింటినీ గ్రహిస్తూ ఉండడము మొదలైనవి ఏవేవో వస్తాయి సిద్ధులు. వస్తే మాత్రం ఆయనకెందుకు? ఆయన భేదమే చూడట్లేదు. అన్నీ ఆయనే అయి ఉన్నారు. మొత్తం అంతా ఆయనవే. అంతా ఆయనే. యదృచ్ఛయ ఉపగతాని అవి వస్తే వచ్చేయి. యాదృచ్ఛికంగా వచ్చినవి ఏవైనా సరే అంజస ఆయన ఏమాత్రం గూడా నా అసలు ఆయన హృదయంలో తెలియని కూడా తెలియట్లేదు. వాటి వల్ల ఆయనకేం ఆనందం లేదు. ఏదో సాధిస్తే, ఏదో వస్తే ఆనందమేమీ లేదు. ఆయనే ఆనంద స్వరూపమై ఉన్నారు. అందుకనే ఆనంద మీమాంస అని, అభయ ప్రతిష్ఠ అని, ఆనందవల్లి నిండా ఆనందం గురించే చెప్తూ వచ్చారు. అందుకని ఆయన వీటన్నింటికి ఎందుకు ఆనందిస్తారు? ఆయనే ఆనంద స్వరూపమైతే మహా ఆనంద అనుభవమై ఉన్నారాయన. ఆ రకంగా ఉన్నారు మన వృషభుల వారు. ఇట్లా ఉండమని మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉండడం నీ స్వరూపము అంటే మట్టి గొట్టుకుని, మలమూత్రాలు పూసుకుని ఉండడం నా స్వరూపం కాదు. అవన్నీ లేవని అర్థం చేసుకో. ఉన్నాయి ఉన్నాయి అనుకుంటున్నావు, లేవవి. అసలు మలమూత్రాలకి, అన్నపానాలకి
మట్టికి, మనుషులకు, నీ దేహానికి దేనికైనా భేదమున్నదా? అంతా ఒకటే గదా! అంతా ఒక్కటి అని చూడడం రావట్లేదా? మళ్ళీ ప్రయత్నం చెయ్యి అని నేర్పిస్తూ ఉన్నారు. దాంతో ఈ అధ్యాయం పూర్తయింది. మళ్ళీ మనము వచ్చే వారం వచ్చి కూర్చొని, తర్వాత అధ్యాయంలో మన వ్యాసుల వారు మనకేం నేర్పిస్తున్నారో అది నేర్చుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.